కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ జిల్లాకు చెందిన ఒక బాలికల ఆధునిక డివైస్ క్లోజర్ ప్రాసెసర్ ద్వారా విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించడం జరిగిందని అన్నారు. కాకినాడకు చెందిన 5 ఏళ్ల ఆడ శిశువుకు గుండెలో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనే పెద్ద రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ ఆ బాలికకు ఎటువంటి కుట్టు కోత లేకుండా బాలికలకు ఆధునిక డివైస్ క్లోజర్ ప్రాసెసర్ ద్వారా విజయవంతంగా రంధ్రం మూసివేయడం జరిగిందని, 10 ఏళ్లలోపు వయసు కలిగిన వీరు శస్త్రచికిత్స జరిగిన కేవలం 2 రోజుల్లో కోలుకొని నడవడం జరిగిందని చెప్పారు. అలాగే మరో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా గుండెకు సంబంధించి జబ్బులను శస్త్రచికిత్స ద్వారా అరికట్టడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు, డాక్టర్ మాతా శ్రీనివాస్, ప్రణవ్, నరేష్ మరియు క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి పాల్గొన్నారు. సో ఈ పెద్దవాళ్ళ ఇంటర్వెన్షన్స్లో అన్ని లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి యాడ్ ఆన్గా నేను 2 months బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇంటర్వెన్షన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చిన్నపిల్లల్లో అసలు ఈ హార్ట్ సర్జరీ లేకుండా ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి తొడలో ఒక నరం నుంచి ఇటు నుంచి అటుపక్క క్రాస్ చేసి ఒక చిన్న ప్లగ్ అటుపక్క ఒక డిస్క్ ఇటుపక్క ఒక డిస్క్ పెట్టి మనం ఆ హోల్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం అసలు ఎక్కడో కూడా కుట్లు కానీ కోత కానీ లేకుండా జస్ట్ డివైస్తో క్లోజ్ చేయొచ్చు. అండ్ పాపని విత్-ఇన్ 1-2 daysలో డిశ్చార్జ్ చేసేవచ్చు. అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఈ పాపను కూడా సేమ్ వీళ్ళు యాక్చువల్ నర్సాపురం నుంచి వచ్చారు. ఈ పాపకి హార్ట్లో హోల్ ఉందని డయాగ్నోస్ అయింది. వీళ్ళు ఆల్మోస్ట్ సుమారు లాస్ట్ 7-8 నెలల నుంచి చాలా హాస్పిటల్ తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అంటే కరెక్ట్ టైం జరగట్లేదని మా దగ్గరకు వచ్చారు. సో ఇది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్యశ్రీలోని కూడా ఈ ప్రొసీజర్ చేయొచ్చు. సో వీళ్ళు ఆరోగ్యశ్రీలో ఎక్కడ చేస్తారో అని తిరుగుతున్నారు. గత 4-5 నెలల నుంచి మా దగ్గరకు వచ్చారు. సో మేము అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీలో స్కీమ్లో మనం అప్రూవల్ తెచ్చుకొని గవర్నమెంట్ స్కీమ్లో గవర్నమెంట్ కాస్ట్తోనే ఈవిడికి మనం డివైస్ పెట్టి విత్-ఇన్ 2 days మనం డిశ్చార్జ్ చేయగలం. ఇప్పుడు మన ప్రస్తుతానికి విషయానికి వస్తే ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు అనేవి చాలా పెద్ద విషయం. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ తల్లిదండ్రులకు కానీ సొసైటీ కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ సర్జరీస్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. కానీ ఓపెన్ సర్జరీస్ వల్ల పిల్లల మనోభావాలు కానీ తల్లిదండ్రుల ఇబ్బందులు కానీ ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని సమస్యలు వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ వీటి వల్ల కానీ మేజర్గా ఓపెన్ సర్జరీస్లో స్కార్ అంటే మచ్చలు అవి పడతాయి కదా, వాటి వల్ల వచ్చే ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలంటే అంతకన్నా తక్కువ ఇన్వేసివ్నెస్ అంటే కాలు ద్వారా తొడ ద్వారా పైప్ పంపించి దాన్ని ఆ హోల్ను మూసే పరికరాలన్నీ ప్రస్తుతానికి అవైలబిలిటీలోకి వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అశోక్ రాజు గారు. సో మేము అనుకున్నాము ఈ చిన్నపిల్లల డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటే పిల్లలందరికీ ఉపయోగం అవుతుంది కదా అని. అలా చేసిన ప్రయత్నంలోనే ఆ పాపకి హార్ట్లో పెద్ద హోల్ ఒకటి, అందరూ ఆపరేషన్ చేయాలన్న హోల్ అంటే అమ్మాయికి మొత్తం ఛాతీ ఓపెన్ చేసే సర్జరీని అలాంటి మచ్చ ఏమీ లేకుండా ఆడపిల్లని ఉన్నట్టున్నట్టు అలాగే ఉంచి కాలు ద్వారా చిన్న పైప్ పంపించి క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇతనికి వస్తే తనకు కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే గుండెలో ఒక రక్తనాళాలు హార్ట్కి సప్లై ఇచ్చే దారిలో ఒక చిన్న బుడగలాగా వచ్చి పగిలింది. పగలడం వల్ల ఆయనకి ఆయాసం నొప్పి బయలుదేరాయి. అందులో కొంతవరకు కంట్రోల్ అయ్యారు. అది మరి దాన్ని కూడా మనం క్లోజ్ అయిపోతే ఫ్యూచర్లో ఆయన హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో సర్జరీ కానీ లేకపోతే ఈ బటన్ లాంటిది పెట్టి కానీ క్లోజ్ చేయవచ్చు. ఈ బటన్ ద్వారా చేసే పద్ధతి చాలా క్లిష్టమైన పరిస్థితి. దానికి పరికరాలు ఎక్కువ కావాలి, ఎక్స్పర్టీస్ ఎక్కువ కావాలి. సో ఆయన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకొని మనం మన గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని చెప్పి ట్రై చేసి ఆయన ఛాలెంజ్గా తీసుకొని చేసాం. సక్సెస్ఫుల్గా సర్జరీ అదే ప్రొసీజర్ చేసి ఆయన్ని కూడా ఇంటికి సంతోషంగా పంపించాం. నర్సాపురం ఉంది. మా బాబాకి హార్ట్లో హోల్ ఉందని చూపించాను సార్. చాలా హాస్పిటల్ తిప్పామండి, ఆంధ్ర హాస్పిటల్ అన్నీ తిప్పామండి. మనకి నాయక్ ప్రియాంక హాస్పిటల్ సార్ చెప్తే మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారండి, నేను చేయించుతాను మాట్లాడతాను అంటే అశోక్ సార్తో మాట్లాడారండి. మీ ఇందులో మాట్లాడి నేను చేయిస్తాను అన్నాను. మా బాబుకి చేయించి సార్ ఆపరేషన్ చేశారు సార్. మన 16 తారీఖుని సక్సెస్ఫుల్గా చేశారండి. ఆయన అన్నారండి, ఏమీ కాదమ్మా, నా పిల్లలకునే చేస్తానమ్మా,
మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలని చేయనమ్మా అనే సార్ భరోసా ఇచ్చారండి. మాకైతే చాలా భయం వేసిందండి, కానీ సార్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసి అప్ చెప్పారు. చెక్ చేసి యాక్చువల్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎస్ ఉంది సార్, వన్ ఆఫ్ ద రేర్ కేసు. దాన్ని క్లోజ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్తోనే కూడుకున్నాం. నేను కూడా చెక్ చేసుకున్నాను అసలు ఎలా ఉంటుంది ప్రొసీజర్స్ అన్ని చెక్ చేశాను. తర్వాత ఏం చేస్తానంటే కాస్టింగ్ విషయానికి వచ్చేసరికి నాకు కూడా రేర్ కేసు ఎక్కువ అవుతుంది ఏంటని చెప్పి భయపడ్డాను. బట్ నాకు ఇక్కడ ఏంటంటే తక్కువ కాస్ట్ 80,000లోనే అయిపోయింది సార్. 80,000 అక్కడ నాకు 5 lakhs చెప్పింది కాస్ట్కి, ఇప్పుడు 80,000 చాలా వేరియేషన్ ఉంది. 80,000లోనే క్లోజ్ చేశారు. ఈవెన్ నాకు ఇటువంటి ప్రాబ్లం చేసి నియర్లీ 20 days పైన అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ వీక్ కూడా నేను వర్క్ కూడా వెళ్ళిపోతాను.